ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత ద్వాదశోధ్యాయః భక్తి యోగః అని భక్తి యోగాన్ని గురించి చెప్తూ ఉన్నాం. ఈ భక్తి షట్కములో భక్తి యోగం ఈ 12వ అధ్యాయం చివరిది అన్నమాట. ఇందులో సాకార నిరాకార పరబ్రహ్మను ఏ విధంగా కొలవాలనో చెప్పిన తర్వాత ఇంకా కాస్త పొడిగిస్తూ ఉన్నాడనమాట. అర్జుడికి బాగా అర్థమయ్యే రీతిలో చెబుతూ ఉన్నాడు కృష్ణ పరమాత్మ. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. ఏతు ఎవరైతే సర్వాణి కర్మాణి మయి సన్యస్య అంటే సమస్త కర్మలను త్యజించి అన్నమాట. నాలో త్యజించి అంతా ఆయనే చూసుకుంటాడని చెప్పేసి ఆ పరమాత్మలో వదిలిపెట్టి మత్పరాః నన్నే గమ్యంగా ఎవరైతే పెట్టుకొని అనన్యేనైవ యోగేన అంటే మరొక ఇతరములైనటువంటి యోగముతో మాం ధ్యాయంత ఉపాసతే నన్ను ధ్యానిస్తూ కొలుస్తారు అంటున్నాడు. అంటే ఇక్కడ ఏమిటంటే సర్వకర్మల్ని నాలో వదలాలి పరమాత్మ అంటున్నాడు అర్జునుడితో. కర్మలన్నీ కూడా నాకే వదిలేయాలి, నన్నే లక్ష్యంగా పెట్టుకోవాలి. అనన్య యోగంతో మరి ఒక యోగాన్ని మనసులో ధ్యానించకుండా అనన్యయోగంతో నన్నే ధ్యానిస్తూ ఎవరైతే ఉపాసిస్తారో సేవిస్తారో వారిని నేను ఉద్ధరిస్తాను అని తరువాత శ్లోకంలో చెప్తాడు. తేషామహం సముద్ధర్తాం మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. ఆర్థ అంటున్నాడు అర్జునాని. పృథువంశం వాడా అని కూడా అర్థం అన్నమాట. అర్జున మయ్యావేశిత చేతసాం అంటే నాయందు మనస్సు గల వారికి అన్నమాట. నాయందు నిలపబడిన ఆవేశిత అంటే నిలపబడిన మనస్సు గల వారికి నచిరాత్ మృత్యు సంసార సాగరాత్. నచిరాత్ అంటే చిరాత్ అంటే చాలా కాలం అని, నచిరాత్ అంటే త్వరగానే. మృత్యు సంసార సాగరాత్ ఈ సంసార సాగరంలో, సంసారం అనేది ఒక సాగరం, ఈ సంసార సాగరంలో మృత్యు తప్పదన్నమాట. అందుకని మృత్యు సంసార సాగరాత్ మృత్యువు కలిగినటువంటి సంసార సాగరము నుండి సముద్ధర్త అన్నమాట, చక్కగా ఉద్ధరించేవాడి నేనేను అంటాడు అన్నమాట. ఈ విధంగా నన్ను సమస్త కర్మలను నాకే వదిలేసి మరి నాయందే మనస్సు నిలిపి ఎవరైతే నన్ను ధ్యానిస్తారో వాళ్లను త్వరలోనే మృత్యు సంసార సాగరము నుండి సముద్ధర్త, అహం సముద్ధర్త అన్నమాట. అహం నేను పరమాత్మనైనటువంటి నేను సముద్ధర్త చక్కగా ఉద్ధరిస్తాను అని భగవంతుడు చెప్తున్నాడు. తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. వ్యాఖ్యానకారులు కాస్త వ్యాఖ్యానం రాస్తున్నారు. ఆ వ్యాఖ్యలో ఉన్నటువంటి సారాంశం ఏమిటంటే పరమ పురుషుణ్ణి సాకారంగా ఉపాసించినప్పుడు భక్తుల్ని మృత్యువు నుండి సంసారము నుండి రక్షించడానికి భగవంతుడే పూనుకుంటాడు అన్నమాట. పరమాత్మను సాకారంగా ఉపాసించినప్పుడు అతని యొక్క చిత్రము కొంత విగ్రహం ముందు పెట్టుకొని మరి బాగా ఉపాసిస్తే ఆ భక్తుల్ని మృత్యువు నుండి సంసారం నుండి రక్షించడానికి
ఆ భగవంతుడే పూనుకుంటాడు. భగవంతుడు ఒక్కడే. ఆలోచనాపరులు బుద్ధి ద్వారా నిరాకారాన్ని ఉపాసిస్తారు. ఆలోచనాపరులు బుద్ధిని ఉపయోగించి నిరాకారాన్ని, ఆకారం లేనటువంటి పరమాత్మను ఉపాసిస్తారు. ఆవేశయుతులు, ఆవేశం కలిగిన వాళ్ళు మనస్సు ద్వారా సాకారాన్ని ఉపాసిస్తారు. వారి వారి ఉపాసనలను బట్టి భగవంతుని అనుగ్రహం లభిస్తుంది. అంటే ఇద్దరికి భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుంది అని. దాని తర్వాత మయ్యేవ మనాదత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అతవూర్ధ్వం న సంశయః. ఎంత చక్కగా చెప్తున్నాడు. మయ్యేవ మన ఆదత్స్వ అంటున్నాడు. ఓ అర్జున, నాయందే మనస్సును నిలుపు అన్నాడు. మయి బుద్ధిని నివేశయ అంటున్నాడు. నాయందే నీ బుద్ధిని కూడా ఉంచు అన్నాడు. మనస్సును నాలోనే నిలుపు, బుద్ధిని నాయందే ఉంచు, నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. ఆ విధంగా అత ఊర్ధ్వం, ఆ విధంగా శరీరాన్ని విడిచిన తర్వాత నివసిష్యసి మయ్యేవ, మయ్యేవ నివసిష్యసి అంటున్నాడు. అత ఊర్ధ్వం న సంశయః అని. నాలోనే నీవు నివసిస్తావు, సంశయ, ఇందులో అనుమానము అవసరం లేదు, లేదు అన్నాడు. భావం ఏమంటే నాలోనే మనస్సును నిలుపు, బుద్ధిని నాలోనే ఉంచు, ఆ శరీరం విడిచిన తర్వాత నాలోనే నివసిస్తావు. అంటే నువ్వు మరణించిన తర్వాత నాలోనే నివసిస్తావు.